అఖిల ప్లీజ్, నా చెయ్యి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టద్దు అఖిల. ప్లీజ్ ప్లీజ్, ఎప్పుడు విడిచిపెట్టద్దు అఖిల ప్లీజ్. అదే జరిగితే మీ చెయ్యొదలను గాని మీ చేతుల్లో నా ప్రాణాలు వదిలేస్తానండి. పెద్దబాబు గారు, నువ్వు వెళ్ళు పార్వతి, పెద్దబాబు గారు. వెళ్ళు పార్వతి. ఇదే ఇలా జరుగుతుందని నేను భయపడుతున్నాను. ఇది పీడకల నువ్వే కదా అన్నావు, నువ్వే మళ్ళీ. కల కాబట్టే కళ్ళ ముందున్నానండి. అదే నా కళ్ళ ముందు నిజమైతే నేనుండను. భయపడకండి, అలా జరగకూడదని కోరుకుందాం, జరగకుండా ప్రయత్నిద్దాం. కానీ ఏది మన చేతుల్లో ఉండదు. గుండె బరువు దిగుతుంది. ముందు మంచినీళ్ళు తాగండి. కన్నీటితో మీరు నన్ను, నేను మిమ్మల్ని చూసే క్షణమే వస్తే నుదుట ఉన్న కుంకుమే స్పష్టంగా కనబడదు. అప్పుడు ఎవరు మాత్రం బ్రతికుండే ఏం ప్రయోజనం చెప్పండి? నువ్వు గుండె నిబ్బరంతో ఈ మాట చెప్తున్నావు గాని భవిష్యత్ ఏంటో నేను ఊహించగలనకిలా. నువ్వు బ్రతికుండాలంటే దేవ ప్రేమ, అక్క కానిస్తున్నాను కదరా, ఎందుకంటే గట్టిగా అరుస్తావు? ఏటో చెప్పు. చెప్పేదేం లేదు, ఈ ఫోటో అట్టుకెళ్ళి ఐశ్వర్యమ్మ గారికి ఇయడమే. ఎందుకు? దీని ఫోటోను వీడెందుకు ఇస్తాడో? ఎందుకనా, నిన్ను మహారాణిని చేద్దామని. అట్ట మాట్లాడకురా, ఎవరైనా విన్నారంటే సంపేస్తారు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నానే. ఊరుకోవే, ఎప్పుడు చంపేస్తారు అంటూ ఉంటావు. నీ జాతకంలో ఏం రాసుంది? మహారాణి అవుతావని ఉందా లేదా? మనం పనోళ్ళం రా, వంట చేసేటోళ్ళం. అమ్మా అన్నపూర్ణాదేవి పనోళ్లే కాదే,
ఆకలేస్తే ఉన్నోళ్ళు కూడా వండుకొని తినేటోళ్ళే. దేవుడు పెద్ద చూపు చూడాలే కానీ మనల్ని చిన్న చూపు చూసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. తొందరగా ఇక్కడి నుంచి కదలరా బొండ వెదవా. మీ అక్కని చంపేస్తాను. చెప్తుంటే వినవేట్రా? ఎప్పుడు చూడు ఏదో మాట్లాడుతుంటావు. ఏటా ఫోటో? ఫోటో ఇద్దామక్క. ఏంటి ముందు ఫోటో అక్క తమ్ముళ్ళిద్దరూ సీరియస్ గా డిస్కషన్ పెట్టారు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే కష్టమే కదా చిన్నబాబు గారు. మన కష్టాలన్నీ తిరిగిపోయే రోజు వస్తుందని మా అక్కతో చెప్తున్నా వినకుంది. ఎందుకు వినవు పార్వతి? ఈడు ఏదేదో చెప్తుంటాడు చిన్నమ్మాయి గారు. మా తమ్ముడు మాటలు పట్టించుకోకండి. పట్టించుకోకుండా ఈ ఫోటో అయితే పెట్టుకోండి చిన్నమ్మాయి గారు. రేయ్ వద్దన్నా, జోబులో పెట్టేసుకో. ఎందుకు వద్దంటున్నావు? యాక్చువల్గా నేనే నీ ఫోటోలు తీసుకురమ్మని గనికి చెప్పాను. ఎందుకు చిన్నమ్మాయి గారు? ఘట్టమ్మనేని వ్యాపార సామ్రాజ్యానికి నువ్వే యువరాని అవ్వచ్చేమో. వ్యాపారంలో భాగస్వామిగా ఎంటర్ అయితే ఆ తర్వాత ఏంటి యువరాణిగా? అట్ట అనకండి చిన్నబాబు గారు. మీరు తలుచుకుంటే మా దరిద్రాన్ని సింపి పారుతారేమో. మా రాతలైతే మార్చలేరు. తమాషా కూడా అట్ట అనకండి. సరదాగా మేమన్నా ఆ ఆంటీ అయితే సీరియస్గా తీసుకున్నారు పార్వతి. చెప్పలేం ఎవరి నిదుటనా ఏం రాస్తుందో. నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటాను. ఆ దేవుడే ఈ సంబంధాన్ని మెరుగుపరుస్తాడేమో చూద్దాం. గాని ఆ ఫోటోలు ఇవ్వు. ఇదిగోనమ్మాయి గారు. పార్వతి, నీ అదృష్టానికి అద్భుతమైన పరీక్ష అనుకో. రాత మారిందంటే నేను నిన్ను పేరు పెట్టి పిలవలేను. ఆల్ ది బెస్ట్ పార్వతి. చిన్నబాబు గారు ఏమన్నారో అర్థమైందా అక్క? అలా మాటలేవి నాకు అర్థం కావట్లేదురా. కర్మ కర్మ పని చేసుకోవే. ఈ చెత్తంతా ఎత్తి అంట్లు తోము. వెళ్ళు వెళ్ళు. ఇది కాస్త పక్కకు వెళ్ళింది. విసిరితే కరెక్ట్గా తల మీద పడుతుందన్న గ్యారెంటీ లేదు. నేనేమైనా ఒలింపిక్ ఛాంపియన్నా? దీన్నే మృత్యుస్థానంలోకి రప్పిస్తా. పెద్దబాబు, ఈ ఫొటోస్ నువ్వు కూడా చూడు నాన్నా. నువ్వైతే త్వరగా పసిగట్టగలవు. తను నా కళ్ళ ముందే ఉందమ్మా. పార్వతి అని చెప్పలేను, చెప్పకూడదు.